హలో అందరికీ నమస్తే. ఈరోజు ఇదిగోండి పనసాకులతోటి మనం బుట్టలు చేసుకుందాం. పొట్టిక్క బుట్టలు అంటారు. ఇది కోనసీమ స్పెషల్ అండి. ఇది కోనసీమలో ఎక్కడ చూసినా కూడా ఇవి హోటల్లో అమ్ముతున్నారు. చాలా బాగుంటుంది. దీనికోసం అని చెప్పి ఇదిగోండి ఇవి పనసాకులు అనమాట. ఇవి అది వరకు రోజుల్లో అయితే బుట్టలు కుట్టేవాళ్ళు అనమాట. ఇలా మన ఛానల్లో ఉందండి, క్లియర్ గా చాలా వివరంగా వారణాసి వంటిల్లు ఛానల్లో ఉంటుంది. అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి ఈ ఆకులు 4 ఆకులు తీసుకోవాలన్నమాట. ఇలా ఆకులు పెట్టి ఇట్లా పెట్టి దీనికి పుల్లలు కావాలన్నమాట. ఈలు పుల్లలు ఉంటాయి కదా, పచ్చి కొబ్బరి పుల్లలు. ఆ పచ్చి కొబ్బరి పుల్లలతోటి ఇక్కడ ఒక కుట్టు వేసి అలాగా ఇలా కుట్టి బుట్టలాగా కుడతారనమాట. ఇట్లా బుట్టలాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా చేయొద్దు, ఎందుకంటే పుల్లలు అవి గుచ్చుకుంటాయి, చిన్నపిల్లలు గబక్కని తినేస్తారు అనేది ఉంటుంది కదా. బుట్టలు లేకుండా అదే మనకి పుల్లలతోటి కుట్టక్కర్ లేకుండా చాలా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా ఇదిగోండి ఇలా చేసుకోవచ్చు. నేను పెట్టి చూపిస్తాను. ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్ ఉంటే చాలా చక్కగాను మనకి ఆకులు అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా అయ్యో పొట్టిక బుట్టలు ఎలా చేసుకోవాలి మాకు తెలీదు అని అనక్కర్లేదు. ఇలా పెట్టేసుకుంటే గ్లాస్ లోకి ఈ ఆకులు ఇలా పెట్టేసుకోవడమేనండి. చూసారా, ఇలా దూర్ చేసుకోవాలి. ఆకులు సరిగ్గా లోపల పెట్టుకుని ఫోల్డ్ చేసుకుంటే కింద పడిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. 3 ఆకులు అయితే 3, పెద్ద ఆకులు అయితే 3 పడతాయి, చిన్నవైతే 4 ఆకులు. అలా ఆకు సైజుని బట్టి ఉంటుంది. చూసారా, ఇదిగోండి ఇలా కనిపించిందా, ఇలా పెట్టేసుకోవాలి. ఈ పిండి వేసుకోవడానికి కూడా మీకు చక్కగా విశాలంగా బాగుంటుంది. ఈ ఆకు ఇది ఉంది కదండి, ఇది ఇలా లోపలికి పెట్టుకోవాలన్నమాట. ఈ డిజైన్ మనకి గ్లాస్ మీద డిజైన్ పడుతుంది. ఆ డిజైన్ పెట్టినప్పుడు బాగుంటుంది అనమాట. దీన్ని కూడా పెట్టేసుకుందాము. దీనికి చిన్న గ్లాస్ కదా, చిన్న ఆకులు పెట్టుకుందాం. నేను 3 ఆకులు పెట్టానండి. ఇంక దీనికి పెళ్లి ఆకులు మామూలు ఆకులు అని ఏం లేదు. మనం బుట్టలు కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మంచి ఆకులు తెచ్చుకోవాలి. బాగా ముదిరిపోయిన ఆకులు అయితే కనుక బుట్ట చిరిగిపోతుంది కుట్టేటప్పుడు. అప్పట్లో అలా కుట్టేవాళ్ళు అంతా చేస్తాను. అప్పటికి ఇంత ఐడియాలు రాలేదు. రాను ఇలాగా కనిపెట్టి చేసుకుంటున్నాం అనమాట. పనసాకులు దొరికితే ఎక్కడన్నా కుట్టుకోవచ్చు చక్కగాను. చూసారా, ఇలా పిండి వేసుకుంటే దీంట్లో నిలబడిపోతుంది అనమాట. ఇక్కడ పెడదాం. మీకు పిండి కూడా చూపిస్తాను. ఏం లేదండి, ఇది ఇడ్లీ పిండి మనం చేసుకుంటాం కదండి. ఇడ్లీ పిండి ప్రతి ఇంట్లోనూ ఇడ్లీ పిండి ఉంటుంది. ఇదిగోండి ఇడ్లీ పిండి. ఈ ఇడ్లీ పిండి మీలో నేను జీలకర్ర వేసుకుంటాను పైన, డైజెషన్ బాగుంటుందని చెప్పి ఇడ్లీ పిండి మీద జీలకర్ర వేస్తాను. అలాగే కొంచెం ఉప్పు జీలకర్ర వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. వెనకటి రోజుల్లో మడి కదండి, పొలాల అమావాస్యకి ఇలా వినాయక చవితికి బుట్టలు వండేవారు, పొట్టికి బుట్టలు వండేవాళ్ళు అనమాట. అది మనకి ఇడ్లీ రవ్వతోటి వేసేవాళ్ళు కాదండి, మడికి పనికి రాదని చెప్పి బియ్యపు రవ్వ విసురుకుని, తిరగలు ఉంటుంది కదా, తిరగల్లో విసురుకుని, మిక్సీలు కూడా లేవు కదా అప్పుడు, అలా విసురుకుని ఆడుకునేవారు. మీకు బియ్యపు రవ్వ వేసుకునే వాళ్ళు బియ్యపు రవ్వ వేసుకోవచ్చు, ఇడ్లీ రవ్వ వేసుకునే వాళ్ళు ఇడ్లీ రవ్వ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మడి లేకుండా మామూలుగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది అది పొద్దున్న ఇవాళ పూజ అయిపోయింది, పొలాల అమావాస్య రోజు అనమాట. పొద్దున్న పూజ అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం టిఫిన్ కోసం అని చెప్పి ఇది చేసుకుంటున్నాను అనమాట. ఇడ్లీ పిండి ఇది మామూలు ఉప్పుడు రవ్వతో చేసిందే. ఈ లోపు ఏం చేద్దామంటే స్టవ్ మీద మనం ఇది ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవాలండి. మీరు ఏ పాత్రలో ఉడికించుకుంటారో దాంట్లో నీళ్లు పోసుకుని నీళ్లు కాసేపు మరగనివ్వాలి. చూసారా, ఇదిగోండి ఆకులు అయితే కడిగేసుకోండి. తెచ్చుకున్న వెంటనే ఆకులు మనం చెట్టు నుంచి కోసి తెచ్చుకుంటాం కదా, పురుగు పుట్ర దాని మీద పాకుతూ ఉంటాయి కాబట్టి ఆకులు ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. కానీ టేస్ట్ భలే ఉంటాయండి. ఇది పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు ఒక రవ్వ పులుపు పులిస్తే బాగుంటుంది. నాకైతే పులుపు తినలేనండి, నేను పులుపు ఇష్టం ఉండదు మా ఇంట్లో, కాబట్టి నేను అయితే కమ్మగానే చేస్తాను.
పిండి ఒక 6 గంటలైనా బయట నానాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. మనం ప్రత్యేకించి ఇలాంటప్పుడే కాదండి, మనకి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా ఆకులు దొరికితే చక్కగా ఇలా పెట్టేసుకుని చేసుకోవచ్చు. ఇది పనస ఆకులతో ఉడికింది, ఆరోగ్యానికి మంచిదండి, చాలా మంచిది. ఐదు పెట్టాను నేను, 5 నేను దీంట్లో పెట్టుకుందాం, తర్వాత కావాల్సితే వేసుకుందాం. ఇంకా ఆకులు ఎక్కువ లేవు, ఒకే ఒక గ్లాస్ వస్తుంది. ఇంకా 3 ఉన్నాయి, ఈ 3 తర్వాత పెడతా. నీళ్ళు కాస్త వేడవుతున్నాయి. ఇక చూడండి, నీళ్ళైతే ఇలా పెట్టుకున్నా నేను, ఇడ్లీ పాత్రలోనే నీళ్ళు పోసుకుని పెట్టుకున్నా. కాస్త వేడైన తర్వాత మనం ఇదిగోండి ఇది పెట్టేసుకుందాం. పెట్టుకుని కరెక్ట్గా 5 ఉన్నాయి ఇవి నాకు, అందుకని ఇడ్లీ వేయడానికి 5 ఉన్నాయి, అందుకని 5 పెట్టుకున్నా. ఇంకొకటి పెడితే మళ్ళీ కిందకి పడిపోతుంది అని. అది చూసారా, ఇలా పెట్టుకున్నా. దీని మీద నీళ్ళ సౌండ్ చూసారా, మరిగిన నీళ్ళు ఇలా పడిపోకుండా జాగ్రత్తగా పెట్టుకుని దీని మీద మూత పెట్టేద్దాం. పైన ఏదైనా మూత బోలిస్తాను, బోలించి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. నేను పెట్టి ఒక 20 మినిట్స్ అయిందండి, ఉడికిందో చూద్దాం. ఉడికిపోయింది చూసారా, ఇలా అంటుకోకపోతే ఉడికిపోయినట్టే. చూడండి, చేయబెట్టినా కూడా అంటుకోకూడదు, అట్లా అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. ఈ మనకి ఉప్పుడు రవ్వతోటి తొందరగానే ఉడికిపోతుంది, బియ్యపు రవ్వతో కాస్త టైం పడుతుంది అనమాట. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇది మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేస్తే కాసేపు చల్లగా అవుతుంది, అప్పుడు బయట పెడతాను. చూసారా, ఇలా తీసేసాను అనమాట. వేడిగా ఉంది, చాలా చాలా వేడిగా ఉంది. ఇట్లా చూసారా, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇదండి మన బుట్టలు చక్కగాను. అమ్మో చాలా వేడిగా ఉంది, ప్లేట్లో పెట్టుకుందాం. ఇదిగోండి పొట్టిక్కలు, మన పొట్టిక్కలు రెడీ అయిపోయినాయి. తీసి మనం సర్వ్ చేసుకుందాం. పొద్దున్న చేసిన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. ఇంట్లో కావాలంటే కొంచెం మజ్జిగ పోసుకుని కలుపుకోవచ్చు, కొంచెం నీళ్లు చేసుకుని పలుచగా చేసుకోవచ్చు, నీళ్లు వేసుకుని. అలాగే ముక్కల పచ్చడి అతి తక్కువ ఆయిల్తో, ఈ రెండు కూడా కొంచెం అంటే కొంచెం ఆయిల్తో చేసినవేనండి. చాలా చాలా రుచిగా ఉన్నాయి, ఇవాళ అయితే సూపర్ టేస్టీగా ఉంది. మామిడికాయ బద్దలు చూపిస్తాను మీకు. చూసారా, ఇలా తీసుకుని చూడండి, ఆకు డిజైన్ చూసారా ఎలా వస్తుందో, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ ఆకు ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. ఈ పనసాకు వాసన బాగుంటుంది అనమాట, వాసన చాలా చాలా రుచిగా ఉంటుంది. అదే కనుక మీకు కొద్దిగా పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం పులిస్తే, మనం హోటల్ ఇడ్లీ వేస్తారు చూసారా, కొంచెం ఒక 6 గంటల సేపు మనకి పిండి బయట వదిలేస్తే కొంచెం చిన్నగా పులుపు వస్తుంది, ఆ పులుపుతో బాగుంటుంది. ఇలా చూసారా, ఇలా అయితే విడిపోదండి, ఇలా పట్టుకున్నా కూడా చక్కగా ఇట్లా పిల్లలకి ఇస్తే ఎంత హ్యాపీగా వాళ్ళు అలా తీసుకుని తింటారు. ఈ ఆకులన్నీ తీసేసేది. చూసారా,
ఇదిగోండి పొట్టింకలు రెడీ అయిపోయినాయి. మీకు ఇష్టమైన వాళ్ళందరూ గట్టిగా లైక్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. దీని మీద నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. మా వారు నెయ్యి వేసుకుని తింటారు, నేనైతే నెయ్యి వేసుకోకూడదు కాబట్టి. కారపొడి కూడా సూపర్ గా ఉంటుందండి. అన్నిటికంటే ఏది బాగుంటుంది చెప్పనా? ఆవకాయ వేసుకుంటే మస్తు ఉంటుంది. కానీ ఇవాళ ఇవి ఉన్నాయి కదండి, వీటితో లాగించేస్తాం. ఓకేనా? బాయ్.